Thank you guys. Thank you very much. Thank you very much. So, my name is Naren, Raja Naren. I'm basically from Tirupati and she's Anjali. I'd like my wife to speak first. Hi friends, this is Anjali Naren. I'm from Tirupati. I'm 20 years old. By the time we got married, Naren was in his diamond ship, and today we are the new diamonds, youngest diamond couple in India. Because of this business, we could present a car to his parents, and because of this business, every day is a great day for us. Thank you. Back to my Prince Naren. ఎంతమంది ఇక్కడ ఫస్ట్ టైం వచ్చారండి? కెన్ యూ ప్లీజ్? ఫెంటాస్టిక్. సో తను చెప్పినట్టు మై నేమ్ ఇస్ నరేన్. సో తెలుగులో మాట్లాడతాను, ఓకే? యా, కొన్ని one minute let me make 1 minute please, let me make some things very clear. నాకు ఇన్స్ట్రక్షన్ వచ్చింది తెలుగులో మాట్లాడమని, ఓకే? బట్ వన్ థింగ్, ఐ కెనాట్ స్పీక్ ప్యూర్ తెలుగు. ఖచ్చితంగా ఇంగ్లీష్ మిక్స్ ఉంటుంది. బై లుకింగ్ ఎట్ మీ అండ్ మై హ్యాండ్ మూమెంట్స్ అండ్ మై ఎమోషన్ యూ కెన్ గెట్ ఇట్, ఓకే? డోంట్ వరీ అబౌట్ ఇట్, రైట్? I'll make sure that everyone in this hall gets whatever I have in my mind right now, okay? Don't worry about it, don't worry about the language, right? నేను వెనక్కి చూడకపోయినా మీరు అర్థం చేసుకోండి దయచేసి, ఓకేనా? రైట్. సో ఏం చెప్తున్నారు? ఇట్లా తిరగాలనా? అప్పుడప్పుడు తిరుగుతాం, ఒక రౌండ్ తిరుగుతాంట, ఓకే? ఫైన్, రైట్. యాక్చువల్గా సెమినార్ స్టార్ట్ చేయమని చిన్న ఒక 1 minute అండి. టైం అయిపోతుంది. 1 minute. చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ మీకు చెప్పి స్టార్ట్ చేస్తాను. యాక్చువల్గా దిస్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ వెన్ ఐ వాజ్ కైండ్ ఆఫ్ సే 9 months old ఇన్ ద బిజినెస్. నిజంగా కాదు, ఓకేనా? 9 months old ఇన్ ద బిజినెస్. 2001 సే మార్చ్, ఐ డోంట్ నో, 2001 జూన్ జూలై, ఎగ్జాక్ట్ రిమెంబర్ లేదు. యాక్చువల్గా అప్పుడే నేను 9-12% ఉన్నాను, ఓకే? 9-12%. పీపుల్ అంతా ఇట్లా సెమినార్స్కి, ఇప్పుడు మీకు తెలుసు కదా 600 రూపీస్ టికెట్ అంటే, 600 అంటేనే ఒక 60,000 times ఆలోచిస్తారు జనాలు. మేము ఎందుకు రావాలా, అది ఇది, ఇంకా సినిమా అక్కడనే మాకు పెద్ద సినిమా కనబడేది, రైట్? సో ఆ విధంగా నేను బిజినెస్ బిగిన్ చేసిన టైంలో తిరుపతిలో ఇట్లా సెమినార్ ఒకటి చెన్నైలో జరిగింది. ఆ చెన్నై సెమినార్కి పీపుల్ని తీసుకోవాలని తిరుపతిలో యుద్ధం చేసి ఆఖరికి 8 మందిని కలెక్ట్ చేసుకోగలిగిన. ఆ 8 మంది, డ్రైవరు, నేను, అందరూ ఒక సుమోలో పోయేటప్పుడు ఆన్ ద వే మొత్తం వాళ్ళని ట్రైన్ చేసిన. అక్కడ పోతే ఆర్ యు ఎగ్జైటెడ్ అంటారు, మీరందరూ ఎస్ అనాలా, ఓకేనా? అంటే వాళ్ళు ఎందుకు అంటారు, అన్నిటికీ ఆన్సర్ చెప్పుకుంటా. అది కాక ఈజ్ దేర్ ఎనీవన్ ఫ్రమ్ తిరుపతి అంటారు, మీరందరూ ఎస్ అనాలా, మన ప్లేస్ రికగ్నైజ్ కావాలి, ఇన్ని చెప్పి అడిగి తీసిపోయిన వాళ్ళైతే నువ్వేం ఫికర్ కావద్దు, మేము చూసుకుంటాం మొత్తము, మాకు ఇట్లా అరవాలని చెప్పాలనే కానీ మేము రచ్చ చేసి వదిలేస్తాము అని పీపుల్ వచ్చినారు. వీఆర్ దేర్ ఎర్లీ, ఫ్రంట్ సెకండ్ రోలో కూర్చోబెట్టేసినాను అందరినీ. ఐ వాజ్ ఎగ్జైటెడ్ దట్ ఐ బ్రాట్ 8 people టు ఏ మేజర్ సెమినార్. ఫెంటాస్టిక్, ఓకే? సెకండ్ థర్డ్ రో, ఫైన్. వాట్ హ్యాపెండ్, స్పీకర్ వచ్చినాడు. స్పీకర్ వచ్చి బిగిన్ చేసే ముందు వైఫ్ గురించి చెప్తారు కదా, ఎడిఫికేషన్, రైట్? షీఈస్ మై ప్రిన్సెస్ అంతా చెప్పి ఇజంట్ షీ బ్యూటిఫుల్ అన్నాడు. అందరు కాముకున్నారు. 8 మంది ఎస్, షీ ఈస్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. ఆ స్పీకర్కి అయితే ఫస్ట్ 10 minutes మైండ్ పనిచేయలే. ఆయన మాట్లాడే ముందు వీళ్ళని చూస్తాడు, వీళ్ళందరూ. నేనైతే మిమ్మల్ని అడగలేదురా, గమ్మునుండండి,
అన్నా లేదన్నా అడిగినాడు నా బ్యూటిఫుల్ అంట. రైట్. సో ఐ మీన్ చెప్తున్నా ఆ స్టేజెస్ నుంచి రైట్ నౌ ఇట్స్ లైక్ ఐఎమ్ ఎ డైమండ్ రైట్ నౌ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అంటే బిగినింగ్లో ఒక చెప్తున్నా హౌ వీ ఫార్మ్ ద టీమ్ అని. టుడే మై టాపిక్ అంటే టాపిక్ అని కాదు, ఐ విల్ బి టాకింగ్ అబౌట్ సంథింగ్ లైక్ లీడర్షిప్ సంబంధించిన విషయాలు నేను మాట్లాడబోతున్నా అండి. ఇట్స్ అబౌట్ లీడర్షిప్. ఐ విల్ టాక్ అబౌట్ సమ్ హ్యాబిట్స్, సమ్ క్వాలిటీస్ విచ్ ఐ కల్టివేటెడ్. ఓకే, నేను హ్యాబిట్ నెంబర్ 1, హ్యాబిట్ నెంబర్ 2, క్వాలిటీ నెంబర్ 1 అట్లా చెప్పాను. నా స్టోరీ చెప్తాను మొత్తము బిగినింగ్ నుంచి. అంటే బిజినెస్ 2000లో నేను స్టార్ట్ చేసినప్పుడు నుంచి ఇప్పుడు వరకు నా స్టోరీ కమింగ్ 35 minutesలో చెప్తాను. యూ షుడ్ బి షార్ప్ ఎనఫ్ టు పికప్ ద క్వాలిటీస్ అండ్ హ్యాబిట్స్. ఓకే, it's your responsibility and duty, right? So actually I'm the youngest in my family. ముగ్గురు అక్కలు, number 1, number 2, number 3. సో టోటల్ 3 + 1 4. ఆబ్వియస్గా అమ్మ నాన్న ఉంటారు కదా. ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి నాకే కాదు మా రిలేటివ్స్ ఫ్యామిలీ మొత్తంలో ఒకటి మైండ్లో పోయింది. ఆల్మోస్ట్ ఈ హాల్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి అదే ఉంటుంది, చదువు, ఎడ్యుకేషన్, మంచి మార్కులు రావాలా, మంచి ర్యాంక్ రావాలా, మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలా. మొత్తం ఎట్లా ఫీడ్ అయిందంటే మైండ్లో మా వంశాలు అంటే మా ఫ్యామిలీస్ మొత్తం భయంకరమైన ఎడ్యుకేటెడ్ పీపుల్. మీరు ఏ డిగ్రీ చెప్పినా మా ఇంట్లో నేను చూపిస్తాను. రైట్ ఫ్రమ్ బీటెక్, ఎంటెక్, ఎంఎస్సి, బిఎస్సి, బిఈడి, ఎంఎస్ ఇన్ యుఎస్, ఎండి, PhD, MPhil, whatever, IAS, IPS, IES, IRS, name the degree, I'll show the degree in my house, but no money. Okay na? కుప్పలు ఉన్నాయి డిగ్రీలో, కుప్పలు. ఏమి కావు మీరు వచ్చి ఎత్తుకోవచ్చు. సీరియస్గా కుప్పలు ఉన్నాయన్నమాట. కుప్పలు డిగ్రీలు ఉన్నాయి, కుప్పలు కళలు కూడా ఉన్నాయి. ఒకటి నిజంగా చెప్తున్నా కదా. అందరికీ కారు కొనాలనుంది, కొనినోడు ఎవడు లేడు. అందరికీ పెద్ద రిచ్గా ఉండాలని అందరికీ వరల్డ్ టూర్ చేయాలి, ఎవరు పోలేదు. ఎందుకంటే బట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ద మస్ట్. అదే మన లైఫ్, రైట్? ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ కింద పెట్టడం లేదు, బట్ నేను ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ న్యూ ఎడ్యుకేషన్ హియర్, రైట్? ఇట్ ఈస్ విచ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఇట్స్ డిఫరెంట్ అండ్ రియల్ ఎడ్యుకేషన్. ఐఎమ్ టెలింగ్ it's going to be real education అండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ అల్టిమేట్లీ ఇంపార్టెంట్. ఓకే, సో ఆ విధంగా నా మైండ్ ట్యూన్ చేసి భయంకరంగా చదివించి కెమికల్ ఇంజనీరింగ్లో చేరాను 1995లో. ఎందుకు చేరానో చాలా మందికి తెలుసు, వేరే సీటే దొరకలేదు నాకు. ఓకేనా? ఆ తర్వాత 1999లో ఐ వెంట్ టు అమెరికా టు డూ మై హయ్యర్ స్టడీస్. కంప్యూటర్స్లో చేసేందుకు వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే 100% మీ అందరికీ తెలుసు, అమెరికాకు పోవాలా, భయంకరంగా చించేయాలా, అవేమీ నాకు లేవు. ఈ పక్కింటోళ్ళు పోయినారు, ఆ పక్కింటోళ్ళు పోయినారు, పైనింటోళ్ళు పోయినారు, నేను పోవాలా. సీరియస్, గుంపు పోతానింది. అప్పుడు ట్రెండ్ అది. ఈడైపోయిన వెంటనే అమెరికాకు పో, ఆడ పోతే డబ్బులు ఎక్కువ వస్తాయి, అంతే కదా. అదేదో కొద్దిగా మా ఫ్రెండ్స్ కూడా నువ్వు అమెరికా పోయినా నేను కూడా ఎక్కేస్తా ఫ్లైట్, ఏదో వాళ్ళ అత్తోళ్ళ సొత్తులాగా అనమాట. సీరియస్గా నాకైతే అనిపించేది ఇదేంద్ర, ప్రతి ఒక్కటి మైండ్లో అది, ఈడైపోతే అమెరికా. సో పీపుల్ చాలా మంది ఇప్పుడు కూడా ఉన్నారు. ఈ ఆడిటోరియంలో కూడా కూర్చోండొచ్చు. యువర్ డ్రీమ్ మైట్ బి టు గో టు USA, రైట్? ఇప్పుడు నేను అలానే వెళ్ళాను యూఎస్కి వెళ్ళినాను. కోర్స్ అంతా కంప్లీట్ చేసినాను. ఆల్మోస్ట్ ఇంకా మిడిల్లో ఉన్నప్పుడు ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా ఇన్ 2000 August టు అటెండ్ మై సిస్టర్స్ మ్యారేజ్. సిస్టర్ నెంబర్ 3, 3 అక్క పెళ్ళి అటెండ్ అయ్యాకు ఇండియాకి వచ్చాను. కరెక్ట్ అప్పుడు ఐ గాట్ బ్యాప్టైజ్డ్ ఇన్ టు దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ Amway and Brit Worldwide, 2000 August. ఓకే, బిజినెస్ అప్లికేషన్ సంతకం పెట్టినాను. నన్ను బిజినెస్లో స్పాన్సర్ చేసిన వ్యక్తి వచ్చి నా క్లోజ్ ఫ్రెండ్ అండ్ నేబర్, అన్న అని పిలుస్తాను. ఐ కాల్ హిమ్ బ్రదర్. ఓకే, చిన్నప్పటి నుంచి అలవాటు. నేను నిజం చెప్తున్నా, బిజినెస్ ఎందుకు మొదలు పెట్టినా అంటే అన్న చూపించినాడు కాబట్టి. యూ నో వాట్, అరే అన్న చూపించినాడు, ఓడి 5,000 రూపాయలు పోతే ఏముంది, మై ఫ్రెండ్, లెట్ హిమ్ బికమ్ హిస్ పార్ట్నర్. కొంతమంది ఎవరైనా పిలిచుంటారు, మీ ఫ్రెండ్షిప్ కోసం మనం స్టార్ట్ చేయండి, మళ్ళా అర్థమైందా? సరే, ఐ గాట్ ఇన్ టు ద బిజినెస్, ఐ గాట్ స్టార్టెడ్. ఓకే, బిజినెస్ స్టార్ట్ చేసినాకేం మ్యాజిక్ జరగలే. అప్లికేషన్ మీద సంతకం పెట్టినా. ఆ రోజు రాత్రి అన్నీ ఏం చెప్పినా అంటే, నరేన్ రోజు డిన్నర్ చేసినాక వి గో ఫర్ ఎ స్ట్రాల్ అనమాట, అలా వాకింగ్ పోయిద్దాం అన్నాడు. పోయినాము. అప్పుడు అన్న అడిగిన, నరేన్ ఈరోజు నైట్ నువ్వు ఒక అసైన్మెంట్ చేయి, చిన్న అసైన్మెంట్ ఇస్తాను నీకు. అంటే ఏం నాన్న, ఒక పని చేయి, ఒక పేపర్ ఎత్తుకొని నీకు లైఫ్లో ఏమి కావాలో అవన్నీ రాయి. నీకు లైఫ్లోంచి ఏమేమి ఆశిస్తున్నావో, ఏముంటే నీ లైఫ్ బాగుంటుంది అనుకుంటున్నావో అవన్నీ పేపర్ మీద పెట్టన్నారు. అంతవరకు నన్ను ఎవడు ఆ క్వశ్చన్ అడగలేదు. నా ప్రొఫెసర్ అడగలేదు, నా రిలేటివ్, నా ఫ్రెండ్ ఎవరు అడగలేదు. అరే నీకు ఏమి కావాలరా జీవితంలో, ఒకే ఒక క్వశ్చన్. సో ఐ థాట్ ఇట్ రియల్లీ ఇంట్రెస్టెడ్ మీ. ఇంటికి వెళ్ళాను.
నైట్ 3 hours టైం తీసుకొని రాసినాను ఏమేమి కావాలా. ఐ వాంటెడ్ టు డ్రైవ్ మెర్సిడీస్ బై ద టైమ్ ఐ గెట్ 30. ఐ వాంటెడ్ టు ఓన్ బిగ్ బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ రాసిన, వరల్డ్ టూర్ పోవాలా, అది ఇది మొత్తము అన్నీ రాసినాక ఒక్క సెకండ్ నాకు షాక్ అయింది. ఎందుకు తెలుసా? నేను పోయే దారిలో నేను రాసుకునేది ఒకటి కూడా నాకు రాదు. నవ్వేది కాదు, మీకు కూడా అంతే. అందరికీ నరేన్కి రాదంట అనుకుంటున్నారేమో, మీకు కూడా అర్థమైందా? చాలా మంది అంతే. నేను నా కళలన్నీ ఇట్లుంటే ఐ వాజ్ గోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, దట్ టు చాలా ఫాస్ట్గా పోతున్నాను, ఏదో మార్చింగ్ లెవెల్లో. అమెరికా ఆడికి నాకు అనిపించింది యాడికి పోతుంది రా లైఫ్ అని. ఆ ఒక్క క్వశ్చన్ మార్చేసింది. చెప్తున్నా కదా, ఇట్స్ నాట్ సైనింగ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్, బట్ దట్ క్వశ్చన్ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్. యూనో వాట్? ఆ తర్వాత డెసిషన్ తీసుకున్నా, అరే ఇంకా బతికేది దేనికి, నా కళలన్నీ నిజం కాను, ఒక్క కళ కూడా నిజం కానప్పుడు ఏమన్నా ఆడ అమెరికాకు పోయి డబ్బులు సంపాదించి లాభమేమి. సో ఐ థాట్ ఐ విల్ టేక్ దిస్ బిజినెస్ సీరియస్లీ. టుక్ ఆఫ్ ఫర్ 1 semester ఇండియాలో ఉండేసి ఐ స్టార్టెడ్ బిల్డింగ్ ద బిజినెస్. తర్వాత ఇక్కడ ఫౌండేషన్ వేసుకున్నాను. తర్వాత ఐ వెంట్ బ్యాక్ టు USA ఇన్ 2001 January. ఐ స్టిల్ రిమెంబర్, ఒక డైరీ ఉంది నాతో. అప్పుడు బ్రిట్ పాకెట్ క్యాలెండర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంటుంది, ఓకేనా? ఈ లోగో కాదు, వేరే లోగో ఉంది. ఆ బుక్లో కూడా నేను రాసుకున్నా, అమెరికాలో వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో కూర్చొని నేను అమెరికాకి చదువుకునేందుకు పోవడం లేదు, భయంకరంగా బిజినెస్ని పైకి లేపాలా, అమెరికాలో కూడా బిజినెస్ చేయాలా, ఆ సంకల్పంతో అమెరికాకి వెళ్ళినాను. పోయి జాన్ ఎఫ్ కెనడీ JFK ఎయిర్పోర్ట్ న్యూయార్క్ దిగిన వెంటనే యూఎస్లో మీకు ఐడియా ఉందో లేదో, పెన్నీస్ అంటారు, చిన్న చిన్న రూపాయి బిల్ నాణ్యాలు అనుకుంటావి, పైసా 1 పైసా లాగా అనమాట. ఎవడంటే అట్లా పడేసుకుని ఉంటారు అవి పెన్నీస్. చాలా అక్కడ నేను పోతేనే నాకు అది దొరికింది. నేనేమనుకుంటే ఇది శుభసూచకము, ఇంకా నాకు దేవుడు అదేదో ఓకే నాకు పెన్ని ఇచ్చినాడు, ఇక్కడ నుంచి ఇంకా మిలియనీర్ అయిపోతా ఈ పెన్ని ఎత్తుకొని అని నిజంగా అట్లా థింక్ చేసినాను. పెన్ని ఎత్తి పాకెట్లో వేసుకున్నాను. ఐ స్టిల్ హ్యావ్ ఇట్ ఇన్ మై హౌస్. పోయి కార్ దగ్గరికి ఎయిర్పోర్ట్లో మా ఫ్రెండ్ వచ్చినాడు. పోతేనే వాడు ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏం తెలుసా? ఏం రా ఆంవేలు ఇరుక్కున్నావు అంటే నేను అంట. నేను వాడికి చెప్దామనే ఫ్లైట్లో మొత్తం ప్లాన్ చేసుకున్నా. వాడంటే నాకు చాలా బిజినెస్ మ్యాగ్నెట్ లాగా ఆలోచిస్తా అంటే, వాడు పోతేనే ఏం రా ఆంవేలు ఇరుక్కున్నావు అంటేనే అదంతేరా ఇంక నువ్వు బయటికి రాలే వాటి భయపెట్టేసినాడు. ఒక్క క్షణం చూడండి, కళలు గిలలు మొత్తం పోయినాయి. నేను చెప్తున్నా, ఒక్క బ్యాడ్ పర్సన్ తాలు మనల్ని లేపి మన జనరేషన్లు కూడా లేపేస్తాడు. ఓకే, యూనో దెన్ నాకు ఇంకా వానికి వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేసాను. అవునారా నిజం అంటే నేను కూడా ఇరుక్కున్నారా, కష్టపడి బయటకు వచ్చిన, అదేందో ఊబో వలో అయినట్లు వాడు చెప్పేది. నేను అంటే నువ్వేం వరి కావద్దు, నేను బయటికి తెస్తాడు. సరే అని వాడిని నమ్మినప్పుడు ఆ టైంలో. ఆ తర్వాత ఎట్ట మామ అంటే, అరే ఇవన్నీ నమ్ముకోవద్దు, కష్టపడితేరా నీకు డబ్బు వచ్చేది, ఊరికనే నీకు లక్షల ల్యాండ్ నుంచి వస్తాయి, అంత అబద్ధాలు అది ఇది అన్నీ చెప్పి లాస్ట్కి నా డబ్బులు లేకపోతే క్యాంటీన్లో పని చేయాల్సి వచ్చింది. నేను చెప్తాను, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. నేను జాబ్స్ కోసం సెర్చ్ చేస్తా, మా క్యాఫెటేరియాకి పోయినా క్యాంటీన్కి, రైట్? అక్కడ పోతే ఒక చార్ట్ అతికిచ్చున్నారు. ఆ చార్ట్లో ఏ జాబ్ ఖాళీ ఉంటే అక్కడ మనం సంతకం పెట్టవచ్చు అనమాట. అంటే ఐ విల్ డూ దట్ జాబ్ అని. అక్కడ చూస్తా అంటే అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఒకే ఒక జాబ్ కంప్లీట్ ఖాళీ ఉంది, ఒక్కడు కూడా సంతకం పెట్టలే. ఆ జాబ్ పేరు రన్నర్ అని ఉంది, RUNNER. నేను చూసిన ఏం ఎవరు సంతకం పెట్టలేదు అనేసి అడిగినాను, పోయి డౌట్ వచ్చి, ఈజ్ దట్ ఏ జాబ్ ఆర్ ఇస్ దట్ సంథింగ్ ఎల్స్ అంటే, నో ఇట్స్ ఎ జాబ్, ఇట్స్ వేకెంట్ అన్నారు. వెంటనే ఎత్తుకుపోయి అన్ని సంతకాలు పెట్టినా. నేనే అన్ని రోజులకి, వారం రోజులకి నేనే రన్నర్ అని సంతకం పెట్టినా. ఆ రోజు పోయి నేను ఈరోజు జాయిన్ కావచ్చు అంటే, లేదు రేపు వచ్చి జాయిన్ కానీ, అందరూ ఒక విధంగా చూస్తున్నారు. సో యు ఆర్ గోయింగ్ టు బి రన్నర్ అని. ఎందుకు ఇట్లా చూస్తున్నారని రూమ్కి పోయి ఫ్రెండ్స్కి చెప్పిన, అరే నేను రన్నర్ చేస్తున్నా అంటే, రన్నర్ చేస్తున్నావు అన్నారు. ఏంది నాకు అర్థమే కాలే. సరే ఏమో రా అది టఫ్ అంటారు, సరే రేపు ట్రై చేయన్నారు. పోయినా 1 hour ముందు పోయినా ఓరియంటేషన్ ఏంటి నా జాబ్ అని తెలుసుకునేకి. పోతే వాళ్ళు ఏం చెప్పినా అంటే, బాబు ఇక్కడంతా డిషెస్ పెట్టింటారనమాట, వరుసగా ట్రేస్, అడంతా టేబుల్స్ ఉంటాయి, స్టూడెంట్స్ వచ్చి తింటారు. ఆ స్టూడెంట్ వచ్చి ఇక్కడ నుంచి డిష్ వేసుకొని టమాటోస్ వాట్ ఎవర్ అలా వెళ్ళేటప్పుడు మధ్యలో పడుతుంది కదా కింద, అది నేను క్లీన్ చేయాలా ఫస్ట్ థింగ్. ప్లస్ అయిపోయే కొద్దీ ఇది ఫిల్ చేయాలన్నమాట. లోపల స్టోర్ రూమ్ ఉంటుంది, అక్కడికి పోయి ఫిల్ చేయాలా. నేను దీనిలో కష్టం ఏముంది, దీనికి ఎందుకు జనాలు భయపడుతున్నారు, లైట్ తీసుకున్నా, ఓకే కూర్చున్నా, ఎవరు రాలే. ఒక కప్పులు ఎవరో వచ్చినారు, వాళ్ళు ఎత్తుకుపోయేటప్పుడు ఒక చిన్న ముక్క పడింది, దాన్ని ఎత్తుకుపోయి డస్ట్బిన్లో వేసిన. నాకు ఒక ఆలోచన వచ్చింది, అరే వీళ్ళు ఖాళీ చేసేంత లోపలనే ఫిల్ చేద్దామని. వాళ్ళు కొద్దిగా ఎత్తుకుంటేనే నేను పోయేది ఫిల్ చేసుకునేది, నా వర్క్ తగ్గుతుందని. అంత లోపల 5-6 మంది వచ్చినారు. నేను కొద్దిగా స్పీడ్గా నడవడం మొదలుపెట్టిన. ఆ తర్వాత విపరీతంగా జనం వచ్చినారు. అప్పుడు అర్థమైంది రన్నర్ అంటే ఏందో. అర్థమైందా? ఏంది అసలు ఒక్కడనే వాళ్ళు ఏమి తింటారంటే ఫుడ్డు, 2 వచ్చినారంటే ఒక ట్రే ఖాళీ అయిపోతుంది.
వాళ్ళు తినేది కాక ఆడ వేస్తూ ఉంటారు, అది క్లీన్ చేస్తా ఉండాలి. ఆడ వాళ్ళు పెట్టే గ్లాసులు పెట్టేసి వెళ్ళిపోతుంటే అవి ఎత్తుకుపోతుండాల, ఇవి ఎత్తుకుపోయి లోపల. నాకైతే నడుములు పడిపోయేది, అర్థమే కాదు. ఒరే నీ అందుకే నీ కూడా సంతకం పెట్టలే. ఎందుకు చెప్తున్నా తెలుసా, ఇది లైఫ్లో ఒక భయంకరమైన మార్గం ఉంది నా పక్కన, కోటీశ్వరుడు అయ్యే మార్గం. నేను స్వేచ్ఛ, నా లైఫ్ని నేను నా చేతుల్లోకి తెచ్చుకునే ఒక మార్గం పెట్టుకొని ఎక్కడో క్యాంటీన్లో రన్నర్గా పనిచేస్తాను ఒక్క బ్యాడ్ పర్సన్ వల్ల. థింక్ చేయండి ఒకసారి. మీరు అనుకోవచ్చు నువ్వే అనేసి, నేను క్యాంటీన్లో రన్ చేసిన, చాలా మంది ఈ హాల్లో మీ లైఫ్లో ఎక్కడెక్కడో రన్ చేసుకుంటున్నారు. I tell you guys, I was not the only runner. I might have run in some canteen, but so many people in this auditorium, you are running in your life in wrong areas, in wrong directions. This is the business, guys. This is the business. ikkada parigettandi, ikkada runner gaandi, akkadekkanno gaadu. మీరు నడిచే ప్రతి, మీరు వేసే ప్రతి అడుగుకి, మీరు పరిగెత్తి వచ్చే ప్రతి స్వెట్, దానికి చాలా రిజల్ట్ వస్తుంది ఈ బిజినెస్లో. ఎక్కడెక్కడో పరిగెత్తన్నారు అనవసరంగా. చెప్తున్నా కదా, మార్గం మీ పక్కన ఉంది, రియలైజ్ కాండి. రైట్? చూడండి, నేను ఆ తప్పు చేసినాను, మీరు ఆ తప్పు చేయొద్దండి. యు నో వాట్, ఆఫ్టర్ దట్ సమ్ ఇన్సిడెంట్స్ తర్వాత ఒక సెమినార్ అటెండ్ అవ్వడం జరిగింది అమెరికాలో. ఆ సెమినార్ లైఫ్ మార్చి పడేసింది, బిల్బ్రెట్ సెమినార్, మొత్తం మ్యాటర్ క్లోజ్. ఆ తర్వాత ఇండియాకి వచ్చి ఇండియా డెసిషన్ తీసుకున్నా. ఎట్లాంటి డెసిషన్ తెలుసా? ఎవడు ఒక బ్యాడ్ పర్సన్ కాదు, ఒక బ్యాడ్ వరల్డ్ కూడా నా పక్క రాని, నేనే. నరేన్ ఈజ్ నరేన్, ఫర్గెట్ అబౌట్ ద వరల్డ్. యు గాట్ ఇట్ రైట్. ఎవడో ఒకడు ఒక అభిప్రాయం, పనికి మాలిన అభిప్రాయం ఉన్నోడు మనల్ని ఇంపాక్ట్, మన జనరేషన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. అంత వీక్గా మన మైండ్ ఉండకూడదు. అది నా తప్పు. రైట్? కొద్దిగా బలంగా పెట్టుకోండి మైండ్. రైట్? సో ఐ కేమ్ బ్యాక్ విత్ ఫర్మ్ డెసిషన్ టు బిల్డ్ ద బిజినెస్ వెరీ బిగ్ టైమ్. రైట్? అక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇంకా మ్యాజిక్ జరగడం స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మీ అందరికీ తెలిసిన బిజినెస్ స్టెప్స్ ఉన్నాయి కదా, 9 core steps, బేసిక్స్, భయంకరంగా ప్యాషన్తో చేయడం స్టార్ట్ చేసినాను. ఇంకా బిజినెస్ ఇంకా రాక్ అండ్ రోల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఫ్రాంక్గా చెప్పాలంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి, కొన్ని అసలు మార్చి పడేసినాయి నా బిజినెస్ని. కొన్ని చిన్నవి నేను చెప్తాను. ఉదాహరణకి, ఒక బుక్లో చదివాను, ఒక బుక్ కాదు, చాలా బుక్స్లో చదివాను. మీ కళలని, మీకు సంబంధించిన ఏవేవి కావాలనుకుంటున్నారో వాటన్నిటిని ఒక పేపర్ మీద పెట్టండి. దేర్ ఈస్ ఎ మ్యాజిక్ ఇన్ రైటింగ్ డౌన్ యువర్ డ్రీమ్స్ అండ్ గోల్స్. దేర్ ఈస్ ఏ మ్యాజిక్, ఒక అద్భుతం ఉంది. మీరు ఒక పేపర్ మీద పెట్టి రాయండి, మీకు కావాల్సింది మీరు పెట్టి రాయండి, అద్భుతం ఉంది. నేను ఎన్ని బుక్స్ చదివాను అనుకున్నారే, ఇంతమంది చెప్తానారే, సరే రాద్దాం అనేసి అన్నీ రాసినాను. మీకు చూపిస్తాను, నేను రాసినటువంటి చూపిస్తాను. దిస్ ఈస్ మై డ్రీమ్ బుక్. ఓకేనా? యాక్చువల్గా ఇవన్నీ ఇంతకుముందు రఫ్గా ఉండేటి వేరే పేపర్స్లో, నేను ఫేర్ చేస్తున్నాను. దిస్ ఐ రోట్ ఆన్ July 4th of 2002. I will get my intense black Opel Corsa Royale 1.6 in December 2002. It is a done deal. My target is to go Ruby by August 2002 and maintain it. You know what? ఇది నేను రాసుకునింది కరెక్ట్ December 14, 2002 ఈ కార్ మా ఇంట్లో ఉంది. చెప్తాను కదా, చాలా మందికి కార్ అంటే లైఫ్లో రిటైర్మెంట్ టైంలో అంతా పోగు చేసుకొని కారు కొని మళ్ళీ బయటికి కూడా తిరిగి దానికి కవర్ వేసి పెట్టింటారు. రాసింగారానికి షోరూంలోనే పెట్టచ్చు కదా, అవునా? రాసి కొట్టచ్చు, రాయండి, తెచ్చుకోండి పోయి. రైట్? దేర్ ఈజ్ ఎ మ్యాజిక్. నేను చెప్తున్నా కదా, పుణ్య రాసేసి దీన్ని పడేయడం కాదు, రోజు చూసుకోవాలి. రోజు ఓకే, ఐ విల్ గెట్ మై కార్. రైట్? ఇంకా ఐ టెల్ అబౌట్ కప్ అదర్ డ్రీమ్స్. గెటింగ్ అవుట్ ఆఫ్ డెట్ 6 lakhs నేను రాసుకునింది. ఓకేనా? టార్గెట్ ఎమరల్డ్, డేట్ August 2003. స్టేట్మెంట్, ఐ విల్ క్లియర్ ఆల్ మై డెట్స్ త్రూ మై ఎమరల్డ్ బోనస్. ఐ విల్ ఆల్సో కట్ మై టిప్ విచ్ విల్ క్రియేట్ సెన్సేషన్ ఇన్ ద వరల్డ్. దట్స్ ఆల్రెడీ డూయింగ్. And by becoming an emerald, I will become free in life and I'll start playing cricket again. You know what? Now I play cricket daily. Emerald తర్వాత మళ్ళీ మొదలు పెట్టా క్రికెట్. ఎందుకంటే నా డ్రీమే అది, పిచ్చ క్రికెట్ కావాలని, క్రికెట్ ఆడాలనేసి. ఇప్పుడు రోజు చెప్తున్నా, రోజు మార్నింగ్ మా అమ్మ నాన్న అడగండి, మై డాడీ ఈస్ హియర్, యూ కెన్ ఆస్క్ హిమ్. 6:30 to 8:30 అవే ద మోస్ట్ 2 exciting hours ఇన్ మై డైలీ రొటీన్. ఏం తెలుసా?
6:30 to 8:30, 9 in the morning. That's when I play cricket with my associates. మా పార్ట్నర్స్ అందరం మేము ఆడుకుంటాం. రైట్? ఎందుకు? ఎమరల్డ్ అయినాను, ఫ్రీ అయిపోయినా, వేరే పని. మేము క్రికెట్ ఆడుతున్నప్పుడు జోక్ ఏం తెలుసా, అట్లా పోయే వాళ్ళందరూ వీళ్ళకి ఏం పని లేదు బా, పొద్దున్న లేసి వచ్చి ఆడుకుంటారు. మ్యాటర్ ఏం తెలుసా, మా పనంతా మేము చేసేసినాము. We finished our work and we are playing, and they will never finish their work. Even when they get retired, it's not their choice, it's government choice. Right? నువ్వు రిటైర్ కానేసి, అవునా? నెవర్ చెప్తున్నా, వాళ్ళకి వర్కే ఫినిష్ కాదు, తరాలు వర్క్ చేసుకోవాలి. నేను జస్ట్ 2 years ఫినిష్ ద వర్క్ అండ్ ప్లే క్రికెట్ మ్యాన్. రైట్? చెప్తాను కదా. ఇప్పుడు దీనిలో ఉన్న మీకు అనుకోవచ్చు, వాట్ ఈస్ ద మ్యాజిక్ హ్యాపెన్ తెలుసా? నేను 6 lakhs కోసం పిచ్చగా వర్క్ చేస్తే ద బోనస్ ఐ గాట్ వాస్ triple this amount through Amway. And you know what? నేను నాకు కావాల్సిన డెట్స్ క్లియర్ చేసుకున్నా, ఇంకా డబ్బు మిగిలింది. మళ్ళీ ఏం చేసిన, మా నాన్న బర్త్డేకి కార్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినాను అనమాట. అందరూ షర్ట్లు ప్యాంట్లు ఇస్తా అంటే నేను కార్ ఇచ్చిన. బాగుందే వినేకి? మా నాన్నకి ఆ కార్ అంటే కార్ని ఎత్తుకొని కవర్లో పెట్టి వెళ్ళాం కదా, కీ చైన్ ఇచ్చిన. కార్ వచ్చి బేస్మెంట్లో పెట్టినాను, కీ చైన్ కవర్ పెట్టిస్తేనే మా నాన్న కీ చైన్ తీసుకొని, అంటే ఇంకా విప్పలే, బొమ్మలు నా రూమ్లో పెట్టుకోలేనంటే ఇది నీ రూమ్లో పట్టే బొమ్మ కాదు నాన్న అని చెప్పిన. ఒకసారి అది ఇమాజిన్ చేసుకోండి. ఇంకా డబ్బులు మిగిలింది, ఇంకా ఏమేమో సో మెనీ ఎక్స్ట్రా. ఐ మీన్ అదిగో ఇది కొనిచ్చిన అంజలికి. అదొక్కటే కాదు, కుప్పలు కొనిచ్చిన. ఈరోజు వేసుకొచ్చింది కాబట్టి చూపించిన. రైటా? చూడండి, అన్ని రాసి ఇవేమి రాయలేదు అనుకోండి, యాడికో పోతా ఉంటుంది బిజినెస్. అర్థమైందా? నెక్స్ట్, I will enter diamond qualification in March 2004. It's a job already done. I'm just redoing it. And by August 2004, I'm a brand new diamond. I wrote it on December 31st, 2003. But what happened? I did not enter diamond qualification in March 2004. Health reasons. Okay, it did not happen. Doesn't matter. But సెప్టెంబర్లో మళ్ళీ ఎంటర్ అయినాను. దానికి కూడా ఆ రోజే, ఏ రోజు మిస్ అయిందో నా క్వాలిఫికేషన్ ఆ రోజే రాసుకున్నాను. అగైన్ March 31st, 2004. I will do whatever it takes to start my diamond ship in September 2004 and finish it off in February 2005. Even I cannot stop myself from doing it. Even God cannot stop me from doing it. What happened? I went diamond, but 2 months later, కొన్ని కారణాల వలన అప్లైన్తో కౌన్సిల్ చేసుకొని ఏప్రిల్కి అయినాను. ఫిబ్రవరికి కావాల్సింది. 2 months పోస్ట్పోన్మెంట్. అదనమాట. డైమండ్ అయ్యి 1 year నో ప్రాబ్లం. 2 months. చూడండి, ఇప్పుడు చాలా మంది అనుకుంటా ఉండొచ్చు, నరేన్ యూఆర్ టెలింగ్ ఆల్రెడీ సంథింగ్ విచ్ ఆల్రెడీ హ్యాపెండ్ అన్నీ అయిపోయినా చెప్తున్నావు కదా. అయ్యేది ఒకటి చెప్తాను, సో దట్ మీరు కూడా ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేయండి. కొన్ని రోజులు అబ్జర్వ్ చేయండి, వచ్చి మళ్ళీ చూడండి. దిస్ మ్యాజిక్ ఈస్ అగైన్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, I will start constructing my dream house, which is going to be the best house in Tirupati, on January 6, 2006. That's my birthday. You can note it down. I'll start it. Okay na? భయంకరమైన ఇల్లు, very big house, which will have a place to park at least 10 cars. బాగుంది కదా? రాసేసినాను ఆల్రెడీ, దేవుడు చూసుకుంటాడు. మ్యాజిక్ చెప్తున్నా కదా. 1 minute. మొత్తము మీరు రాయడంలో ఉంది. చాలా మంది అదెందుకో భయపడతారు. చెప్పండి, రాయడానికి కావాల్సింది ఏమండి? పెన్ను, ఒక బుక్కు, ఒక మనిషి. పెన్ను బుక్ రెడీగా ఉన్నాయి, మనిషే రెడీగా లేడు. You got to be ready. You just pick up one book and pen, just write down what you want, put some dates, sit with your upline, have a game plan, goal set చేసుకోండి. Magic starts then. That's it. It's such ఎంత సింపుల్గా చూసినారా? నేను చెప్తున్నా కదా, ఈ ఒక్క బుక్ వాల్యూ నా 20 ఏళ్ళ ఎడ్యుకేషన్లో ఎన్ని బుక్కులు చదివింటాను. ఆ ఒక్క బుక్ కూడా ఈ బుక్ దగ్గరికి కూడా రాలేదు. ఒక్క బుక్ కూడా. I tell you, there might be some doctor sitting here, there might be engineer. I'm sorry if I hurt you. Please, తప్పుగా అనుకోదా, నేను చెప్తాను. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఓకే, నాకు ఎక్కడికి పోవాలో లైఫ్లో ఈ బుక్ ఒక్కటే చూపిస్తుంది. నాట్ A+B², నాట్ ట్రాన్స్పోర్ట్ ఫినామినా, నాట్ ఫ్లూయిడ్ మెకానిక్స్. ఒక్క బుక్ మ్యాటర్ అవుతుంది, చెప్తున్నా కదా. బిగ్గర్ దాన్ భగవద్గీత ఆర్ బిగ్గర్ దాన్ ఎనీ అదర్ హోలీ ట్రెటైస్, దిస్ బుక్ అలోన్. ఓకే, ప్రిపేర్ దట్ బుక్ గైస్. యూ హ్యావ్ టు బి రెడీ. బుక్ అండ్ పెన్ ఆల్రెడీ చెప్పేసిన ఉన్నాయి షాపుల్లో, మీరు రెడీగా ఉండండి. ఆ బుక్ ఈరోజు నైట్ రాసేసేయండి. ఏంటి రాసే వస్తాయంటే రాసే ప్రాబ్లం ఏమి?
ఇంతకు మించి ఏడన్నా సింపుల్ ఉందా? బెస్ట్ ఎన్ని ఎక్కువ రాస్తే ఎన్ని వస్తాయి, ఇంకా బాగుంది ఇది. రైట్. సో ఓకే ఫైన్. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, అరే రాస్తే ఏమైపోతుంది? కొంతమందికి ఆ డౌట్ కూడా, కొంతమంది చాలా అనాలిసిస్ చేస్తారు కదా, ఎట్లా వస్తుంది అసలు మ్యాజిక్ ఎట్ట? నేను చెప్తాను. ఏ క్షణం అయితే మనం రాసి దాన్ని రోజు చూసి నమ్మడం మొదలు పెడతామో ఆ క్షణంలోంచి నేను చెప్తున్నా కదా, భయంకరమైన ఉత్సాహం మొదలవుతుంది మనలో. యుల్ బి ఫిల్డ్ విత్ ఇమ్మెన్స్ ఎనర్జీ, ఎంతూజియాజం, ఎగ్జైట్మెంట్. ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరిలో ఉండేది అదే అనమాట, విపరీతమైన ఉత్సాహం అనమాట. నేనేమో ఒక కార్ని ఓన్ చేయాల్సిన పనిలే, ఆ కార్ని ఓన్ చేయబోతానని ఒక థాట్ వస్తే కూడా నాకు ఒక ఉత్సాహం వచ్చేస్తుంది. అవును ఇది నాకు రాబోతుంది, అవును 6 నెలల్లో నా కార్ నేను కొంటాను, భలే ఉంటుంది, ఈ కార్లో మ్యూజిక్ పెట్టుకొని ఇలా పోతాను. ఎవరెవరు నో చెప్పినారో వాళ్ళందరూ కుళ్ళుకుంటారు. ఈ థాట్స్ అంతా భయంకరంగా ఎగ్జైట్ చేసేస్తాయి. ఆ ఎనర్జీతో నేను ఏం చేస్తాను, బయటకు వెళ్ళి భయంకరమైన ప్లాన్స్ చూపిస్తాను. నేను చెప్తున్నా, మీకు డౌట్ రావచ్చు, నరేన్ ఈ ఎనర్జీ మీకు కాకుండా ఎవరికి లేదా అని. నేను ఐ టెల్ యూ గైస్, బయట ప్రపంచంలో భయంకరంగా ల్యాకింగ్ ఏమంటే ఈ ఎనర్జీనే. మీకు డౌట్ ఉంటే పోయి చూడండి, ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసెస్, ఎవరైనా ప్రైవేట్ సెక్టర్స్ చూడండి, దే విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. దే విల్ హ్యావ్ శాలరీ, దే విల్ హ్యావ్ ఫిక్స్డ్ ఇన్కమ్, సమ్ బ్యాంక్ బ్యాలెన్స్, అది అంతా ఉంటుంది, బట్ ఎనర్జీ ఉండదు ఫేస్లో, డల్గా ఉంటారు. మీరు ఏదైనా డౌట్ ఉంటే ఎవరైనా రైల్వే రిజర్వేషన్ టికెట్కి పోండి, రైల్వే రిజర్వేషన్ కౌంటర్లో పోయి డబ్బులు టికెట్కి, మన టికెట్ మనకిచ్చే కూడా వాళ్ళ ఫేస్లో విసుగు ఉంటుంది. డౌట్ ఉంటే ఏదైనా బ్యాంకుకి పోయి చూడండి, హౌ ఆర్ ద ఎంప్లాయీస్ సిట్టింగ్ దేర్, ఆర్ దే చీర్ఫుల్, హలో సార్ హౌ ఆర్ యూ, బాగున్నారా, రండి మీకు, ఎవరు అటు ఉండరు. ఏంది టైం అయిపోయింది ఇప్పుడు ఏం డీడీలో. ఒక్కరికి ఉండదు ఉత్సాహము, ఒక్కరికి ఫేస్లో ఎనర్జీ ఉండదు. నాకు అనిపిస్తుంది ఇంకా ఎందుకు బతికేది, ఎనర్జీనే లేనప్పుడు ఎందుకు బతికేది? అవునా? డల్గా ఏదో మెకానిక్ మెషిన్ లాగా అనమాట. ఎనర్జీ లేని లైఫ్ నేను చెప్తున్నా కదా, ఇట్స్ లైక్ మెకానికల్, ఇట్స్ లైక్ మెషిన్స్ లాగా అనమాట. నాకు కొన్ని మెషిన్సే మేలు, ఎనర్జీ ఉంటాయి దానిలో. రైట్. సో విత్ దిస్ ఎనర్జీ వాట్ ఐ డూ, ఐ గో అవుట్, షో ఫెంటాస్టిక్ ప్లాన్స్. నేను ప్లాన్ ఎనర్జీతో ప్యాషనేట్గా చూపించాలని చూపించాను. ద న్యాచురల్ ప్లాన్ ఐ షో వుడ్ బి ఎనర్జెటిక్, దట్స్ ఇట్. న్యాచురల్ నరేన్ ఈజ్ ప్యాషనేట్. ఐ వాంట్ ఆర్టిఫిషియలీ నేను ఇప్పుడు భయంకరంగా చెయ్యాలని ఏం చేయను, మామూలుగా చేస్తే అది భయంకరంగా ఉంటుంది. అర్థమైందా? ఎందుకంటే ఆల్రెడీ భయంకరం రెడీమేడ్. ఓకేనా? మీకు ఉదాహరణ చెప్తాను. యు నో వాట్, ఐ స్పాన్సర్డ్ వన్ బిగ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ వన్ వెరీ బిగ్ యూనివర్సిటీ. వైస్ ఛాన్సలర్ అంటే యూ నో రైట్, ఈజ్ ఆల్మోస్ట్ సెకండ్ టు గవర్నర్ ఆఫ్ ఏపీ. ఐ వెంట్ టు హిస్ హౌస్, షోడ్ న్యాచురల్ నరేన్స్ ప్లాన్, 35-40 minutes, ఇట్ వాజ్ ఓవర్. ఆయన ఏం మాట్లాడలే, లోపల పోయినాడు, టకా అనేసి చెక్ తీసుకొని వచ్చిందని అడిగినాను. సార్ 5,000 rupees, నేను ఎవరో మీకు తెలియదు, ఎవరో ఫోన్ చేస్తే రెఫరల్గా మీ దగ్గరకు వచ్చిన, ముక్కు ముఖం తెలియదు, ప్రోడక్ట్స్ చూడలేదు, మీటింగ్ అడగ ఏం చూసి మీరు నాకు 5,000 ఇస్తున్నారు? ఒకటే చెప్పినాడు, బాబు నిన్ను చూసి ఇస్తాను, ఇంకేంలే, నిన్ను చూసినా కదా చాలు నాకు. నేను అడిగిన, అదే సార్ ఏముంది, నన్ను చూసి ఏమంటే అని చెప్పినాడు. బాబు నేను ఇప్పుడే చెప్తున్నాను, ఈ బిజినెస్ నేను చేయలేను, నేను ఒక స్టేటస్కి అలవాటు పడిపోయినా, నేను ఆయన అట్టే చెప్పేసి నోటి మీద చెప్పేసినాడు, నేను చేయలేను. బట్ నా లైఫ్లో నాకు ఈరోజు కూడా ఆఫీస్లో స్ట్రెస్ అంతా అయ్యి వచ్చేసి లంచ్ చేసి, నాకు లంచ్ చేసేటప్పుడు అనిపించింది ఏందో ల్యాకింగ్ ఉంది నా లైఫ్లో, అంతా బాగానే ఉంది, కార్లు బంగ్లాలు ఉన్నాయి, పెద్ద స్టేటస్ ఉంది, అంతా ఏదో తేడా ఉందని. తేడా ఏంలే, నువ్వు వచ్చినాక నాకు అర్థమైంది, ఉత్సాహం నా లైఫ్లో లే. అర్థమైందా? ఏదో పోతా ఉంది అంతే, ప్రమోషన్లు వస్తాన్నాయి, ఏదో లేదు, అది ఇది. సో అప్పుడప్పుడు నీతో మాట్లాడుతుండొచ్చు కదా, 5,000 ఇస్తే ఎలా ఉంది ఇది? ఊరినే హలో చెప్పేందుకు 5,000. మీకు ఎనర్జీ ఉండాలనే కానీ ప్రపంచం వెనకనే ఫాలో అయిపోతుంది, లోపల ఉండాలా. రైట్. సో దట్స్ హౌ. ఓకే. అండ్ ఇక్కడ నేను మీకు ఇచ్చే సజెషన్, కొంతమంది పీపుల్ని మనము కాంటాక్ట్ అయినప్పుడు దే కమ్ అవుట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ది, బాబు నాకు జనరల్గా వచ్చి మీకు అందరికీ కూడా వచ్చి ఉంటుంది. ఎలా అంటే, బాబు మేము ఒక కైండ్ ఆఫ్ లైఫ్కి అలవాటు పడిపోయినాం, మీ హాల్లో కూడా కూర్చోండొచ్చు మీరు. ఓకే, మేము ఈ వైస్ ఛాన్సలర్ చెప్పింది కూడా అదే ఎక్స్క్యూజ్. ఓకే, మేము ఒక కైండ్ ఆఫ్ లైఫ్కి అలవాటు పడిపోయినాం ఆల్రెడీ. సాయంత్రం వచ్చేసి ఇట్లా పిల్లలు టీవీ అంత దానికి అలవాటు పడిపోయినాం. ఇప్పుడు మళ్ళీ మేము వచ్చేసి ఆ పెయిన్ తీసుకోలేము నాయనా, ఇట్స్ కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఫర్ అస్. మాకు ఇదే కంఫర్ట్. నేను ఈ హాల్లో ఎవరైనా అట్లా కూర్చోండి, మీకు చెప్తున్నానండి, ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరైతే ఏదైతే మీరు కంఫర్ట్ అనుకుంటున్నారో, ఇట్ ఈస్ స్యూడో, నకిలీ అది.
ఇట్ ఈస్ స్యూడో కంఫర్ట్. ఒక టీవీ ముందు కూర్చొని చప్పట్లు కొట్టుకుంటా అంటే అది కంఫర్ట్ కాదు. ఒక సినిమాకి పోయి విజిల్ వేస్తే అది కంఫర్ట్ కాదు. ఒక 1 డే ఇంటర్నెట్ ఇట్స్ నాట్ కంఫర్ట్. కంఫర్ట్ ఏం తెలుసా? నేను ఒక బస్ స్టాండ్లో కూర్చునేసి కిట్ పెట్టుకొని నైట్ 12:30 టైంకి ఏదైనా ఎర్ర బస్సు కోసం వెయిట్ చేస్తా. బిగినింగ్ టైంలో చెప్తున్నా, ఏదైనా వేరే చోటకు పోయినప్పుడు స్ట్రెయిన్ తీసుకుంటా, ఒక్క సెకండ్ మైండ్లో థాట్ వస్తుంది, అరే ఏందిరా అమెరికాలో యాన్నో స్నోఫాల్ కింద ఎంజాయ్ చేయకుండా ఈడైంది బస్ స్టాండుల్లో ఎవరో సిగరెట్లు తాగుతా అంటే సిగరెట్ పడదు నాకు. ఆ థాట్ ఒక క్షణం అనిపిస్తుంది, ఐఎమ్ వర్కింగ్ ఫర్ మై డ్రీమ్. దిస్ ఈజ్ రియల్ కంఫర్ట్, రైట్? ఇఫ్ సమ్వన్ థింకింగ్ మా ఫ్రెండ్తో పాటు నేను పార్టీకి పోయినాను, ఐ వెంట్ అలాంగ్ విత్ మై వాట్ ఎవర్ ఐ మీన్ టు సమ్ పార్టీ ఎంజాయ్డ్, నకిలీ అది, స్యూడో. అక్కడికి ఉంటుంది కంఫర్ట్, అంతే, మళ్ళీ ఉండదు. దిస్ ఈజ్ రియల్ అండి. చెమట వస్తుంది, స్ట్రెయిన్ అవుతుంది, అబ్బా అనిపిస్తుంది, బట్ హ్యాపీగా ఉంటాం. ఇది నిజమైన ఆనందం. నేను చెప్తున్నా కదా, ఎక్స్పీరియన్స్ అయినా నేను చెప్తున్నాను. ఇట్ ఈస్, మిగతా అంతా స్యూడో, ఐ నో ఇట్. అండ్ గెస్ వాట్, సమ్ పీపుల్ మైట్ బి థింకింగ్, నరేన్ డోంట్ టెల్ దట్. Even we smile, don't think you are the only people who are smiling. Even we smile, look. నేను చెప్తున్నా కదా, మూతితో నవ్వేది హార్ట్తో నవ్వేకి చాలా తేడా ఉంది. మేము ఇక్కడ నవ్వుతాం ఇక్కడ. మై హార్ట్ విల్ బి స్మైలింగ్ ఆల్వేస్. ఇది ఎవడైనా నవ్వుతాడు. కొన్ని కాంట్రాక్ట్ చేస్తే ఇది ఎక్స్ప్రెషన్ వస్తుంది, అది నవ్వు అనుకుంటారు. చాలా మంది అట్లా పార్టీలకు పోయి హలో హౌ ఆర్ యూ సార్, ఏం చాలా రోజులైంది, ఆర్టిఫిషియల్. ఇట్స్ ఆర్టిఫిషియల్. ఏదైనా పెళ్ళికి పోయినప్పుడు అంతా బాగున్నారా, ఏమి చాలా రోజులు కనపడేది, నగ బాగుంది, చీర బలే ఉంది, ఆర్టిఫిషియల్. సీరియస్గా రియల్గా అంటే ఆల్వేస్ యూ షుడ్ బి లైక్ పార్టీ. 24 గంటలు పార్టీ ఉండాలి, హార్ట్లో హ్యాపీగా ఉండాలా. ఎప్పుడు ఉంటుంది? డ్రీమ్ డైరెక్షన్లో ఉంటే ఉంటుంది. ఐఎమ్ టెలింగ్, రైట్? I tell you guys, either you be driven by your dream or just by your oxygen. రెండిట్లో ఏదో ఒకటి జరగాల. డ్రీమ్ లేదంటే ఒక ఆక్సిజనే మిమ్మల్ని బతికిస్తాను, అంతే. ఆక్సిజన్ ఆగిన క్షణం పోతాం. కుక్కలు, నక్కలు, పిల్లులు కూడా అంతే. హ్యావ్ వన్ డ్రీమ్, బీ డ్రీమ్ డ్రివెన్, నాట్ ఆక్సిజన్ డ్రివెన్. మైండ్లో పెట్టుకోండి. అది ఫస్ట్ థింగ్ విచ్ ఐ కల్టివేటెడ్, రైట్? అండ్ ఈ టైంలో ఐ స్టార్టెడ్, అంటే ఈ నెగటివ్స్ ఎక్కువ ఫేస్ చేసేలో భయంకరమైన పేషెన్స్ని నేర్చుకున్నాను. భయంకరమైన పేషెన్స్. ఓకే, చాలా ఇన్సిడెంట్స్ మీకు ఎలా ఉంటాయంటే మిమ్మల్ని వెనక్కి లాగేసే విధంగా ఉంటాయి. అట్లాంటి టైంలోనే మీరు రెడీగా ఉండాలా. అండ్ గెట్ రెడీ ఫర్ రిజెక్షన్. ఎలా అంటే ఐ టెల్ యూ దిస్, కపుల్ ఆఫ్ యు నో వాట్, మా నేటివ్ ప్లేస్ ఉంది, మా మదర్స్ నేటివ్ ప్లేస్ పుత్తూరు అని ఒక ఊరు ఉంది. ఆ ఊరికి నేను చాలా సార్లు ఐ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. మా మదర్స్ ప్లేస్ కాబట్టి ఎవరో ఒకరిద్దరు స్పాన్సర్ అయినారు. ప్లాన్ చెప్పాకనేసి ఒక చేతిలో కిట్టు, ఒక చేతిలో బోర్డు పెట్టుకొని బస్సు దిగంగానే, మేము ఉండే కాలనీ వచ్చి ఇట్స్ ఫేమస్ ఫర్ స్ట్రీట్ డాగ్స్ అనమాట, కుక్కలు. ఆడ దిగిన వెంబడే ఇంకా వాటికి ఇంకా వాళ్ళ ఏరియాలోకి మేము వచ్చేసినామని అరవడం స్టార్ట్ చేస్తాయి. మనం ఏదన్నా భయపడినామంటే వచ్చి పట్టుకునేస్తాయి కుక్కలు. అన్నిటినీ తప్పించుకొని అదేదో వీడియో గేమ్ లెవెల్లో మనం ఆ ఇంటికి పోతే అది నో ప్రాస్పెక్ట్స్ అనమాట. అది ఎవ్వడు ఉండడు. ఆల్మోస్ట్ నన్ను పిలిచినోడు కూడా ఉండడు. ఒక్కొక్క సెకండ్ అనిపిస్తుంది, ఏందిరా ఇది అనిపిస్తుంది కదా. ఎంత రిజెక్షన్కి, ఏందిరా నేను ఏంది కిట్టు పట్టుకొని ఈ చేతిలో బోర్డు పట్టుకొని, ఎర్ర బస్సు నాకు నచ్చదు, ఆ బస్సులో ఎక్కేసి దిగి ఆడ పోయి ఆడ కుక్కలన్నీ ఉంటే దాన్ని తప్పించుకుంటా పోయి మీటింగ్కి పోతే ఆడ ఎవడు ఉండడు మీటింగ్లో. బాగా చేస్తుంది ఒక క్షణము. మళ్ళీ చెప్పినా కదా డ్రీమ్ డ్రివెన్. బట్ మ్యాటర్ ఏం తెలుసా, ఒక 15 days కూడా కాదనుకోండి, 10 days ఆ విధంగా పోయేసరికి అరవడం మానేసినాయి కుక్కలు. నిజం, నన్ను చూస్తేనే బోర్డు కిట్ వచ్చినారులే మనోడని. నాకు అనిపించేది, ఇవి మేలుగున్నాయి కదరా, జనాలు అర్థం చేసుకోవడం లేదని. Yeah, I am serious. I am very serious. Even dogs understood my passion and persistence. They started keeping quiet. Oh, Naren came. Okay, fine, let him go. And some people were like, hey, again he came with the kids. Nothing is going to work out in our area. You can go back. చెప్తున్నా, నాకు అనిపించేది, ఒరే ఈ కుక్కల్ని స్పాన్సర్ చేసే ఉండినా బాగుండే. నిజం, దే హ్యాడ్ దట్ అండర్స్టాండింగ్ ఎబిలిటీ.
అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ ఇంకొక ఇన్సిడెంట్ ఐ టెల్ యూ, ఓకే. ఓ రోజు నైట్ ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ డిన్నర్, మీటింగ్ చేసుకున్నా. మీటింగ్ నుంచి డైరెక్ట్లీ ఐ కాట్ వన్ బస్ టు సమ్ లాంగ్ డిస్టెన్స్ ప్లేస్. ఐ వెంట్ టు దట్ ప్లేస్. ఆ ప్లేస్కి వెళ్ళాను. మార్నింగ్ 4:30కి దిగిన. 4:30 నుంచి ఆకలి. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ హంగ్రీ. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్ టైం. 7 అయింది. పీపుల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ లేచినారు. ఒక్కడు నన్ను బ్రేక్ఫాస్ట్ పిలవడంలే. Because they were a little negative about this business. No one was calling me for breakfast. I was waiting because I had a little embarrassing situation. No, I was a guest in that house. I didn't have money to stay in a hotel. So 8:30, 9, 9:15, I was ready to have breakfast and no one was calling me. Not even coffee. So I thought, let me take the initiative. Okay? Naakad aakali. Endukante, you know why? I was not after breakfast. I had to take ginseng, Siberian ginseng. Because entire day I had some counselings, some meetings. So I wanted to present with energy. నాకు ఫుడ్ తర్వాత వైటమిన్స్ పడాలనేసి వెయిట్ చేసిన. ఎవడు పిలవలే. నేనే పోయినా కిచెన్లోకి పోయి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. జస్ట్ అడుగుదామని. డైరెక్ట్గా పోయి టిఫిన్ పెట్టండి అంటే బాగుంటుంది కాబట్టి అలా ఫ్రెండ్షిప్ బిల్డ్ చేయాలని. మై ఆంట్ వాస్ కటింగ్ ఫిష్ దేర్. ఓకే, అలా ఏమంటే ఏం చేస్తున్నారు అంటే, యు నో వాట్ ద రెస్పాన్స్ వాస్, ఇవన్నీ నీకు కాదంట. ఆ చేపలు, ఇవన్నీ నీకు కాదు చేపలు. ఒక్క సెకండ్ మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకోండి. యూ గో టు యువర్ హౌస్ అండ్ సమ్వన్ డస్ లైక్ దట్ యూ. దిస్ ఇస్ నాట్ ఫర్ యూ. ఒక్క సెకండ్ అనిపిస్తుంది, వాట్స్ హ్యాపెనింగ్ నరేన్, వాట్స్ హ్యాపెనింగ్. ఫుడ్ కోసం ఫైటా? కార్లు, బంగ్లాలు, బెంజ్ కార్లను ఆలోచిస్తాను ఫుడ్ కోసం. ఆకలి. యు నో వాట్, నాకు అప్పుడు చెప్తున్నా, బ్రిడ్ సిస్టమ్. ఒక మూవీ ఉంది రాజేంద్ర ప్రసాద్, ముత్యమంత ముద్ద అనేది. ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ జైల్లో వేసి హీ విల్ బి ఎ స్పిరిచువల్ కైండ్ ఆఫ్ పర్సన్. బ్రహ్మానందం యారోగెంట్ పోలీస్ ఆఫీసర్ షోల్డర్ మీద గుచ్చుతూ అంటాడు అనమాట లాఠీతో. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ కళ్ళు మూసుకొని పైకి చూస్తూ అంటాడు. దిస్ గై ఆఫ్ పోలీస్ మ్యాన్ ఆఫ్, ఏం చేస్తున్నావు, కళ్ళు మూసుకున్నావు, నొప్పిగా ఉందా అంటే, లేదు సార్ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అంటాడు. ఏమని ప్రార్థిస్తున్నావు అంటే, అజ్ఞానంతో అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఈ మానవుణ్ణి క్షమించు క్షమించు. Right? You know what? When I encounter these kind of people, I do the same thing. I just pray God, forgive them. It's not their mistake. They are not in bridge system. I am in bridge system. They are not in bridge system, right? It's not their fault. If someone is not entering the business, if someone is ridiculing you, it's not their fault. Because they don't have that attitude. They are not in the system. వాళ్ళకి తెలియదు దీని వాల్యూ. క్షమించమని దేవుణ్ణి, వాళ్ళని క్షమించి కళ్ళు. ఈ హాల్లో కూడా ఎవరైనా కూర్చోండొచ్చు. నేను ఇట్నే చెప్తాను, దేవుడా కొంతమందిని క్షమించే. అంతకు మించి నేను ఏం చేయగలను? తొందరగా కొద్దిగా మెదడు వాళ్ళకి, అర్థం చేసుకునే మెదడు. రైట్? చెప్తున్నా కదా, ఇవన్నీ క్వాలిటీస్ యూ హ్యావ్ టు పికప్. ఓవర్ నైట్ ప్రాసెస్ కాదు. ఇంకా వన్ మోర్ థింగ్ వచ్చేసి టేప్స్, లిసనింగ్ టు టేప్స్. ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ జస్ట్ డోంట్ లిసన్ టు టేప్స్ గైస్. నేను కొన్ని టేప్స్ దే ఆర్ ప్రెసెంట్ ఇన్ మై DNA and RNA. దే ఆర్ ఇన్ మై బ్లడ్. సమ్ టేప్స్ ఐ లిసన్ టు కైండ్ ఆఫ్, ఐఎమ్ సీరియస్. సమ్ డెక్స్టర్ ఏగర్ టేప్స్, బిల్ బ్రిట్, బ్రాడ్ వాల్గమాట్, గ్రెగ్ డంకన్, భయంకరమైన టేప్స్, భయంకరమైన. అసలు ఒక్కొక్క టేప్ ఎట్లా అంటే, టేప్ వినక ముందు నేను, టేప్ విన్నాక నేను మారిపోయి ఉంటాం. అంత భయంకరంగా ఉన్నాయి. ఒక టేప్ ఉదాహరణకు నేను చెప్తాను, చాలా ఉన్నాయి. వన్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. ఓకే, ఈ టేప్ నేను వింటా అన్న కొద్దీ నాకు అయిపోతానిది, మార్పు జరుగుతానిది. లాస్ట్లో స్పీకర్ ఒక మాట చెప్పినాడు. ఆ రోజు నేను ఒక మేజర్ డెసిషన్ తీసుకున్నాను లైఫ్లో, టు బికమ్ ఫైనాన్షియలీ ఫ్రీ. స్పీకర్ ఏం చెప్పాడంటే, ఇట్ వాస్ ఫెంటాస్టిక్ టాకింగ్ టు ఆల్ యూ పీపుల్ సిట్టింగ్ హియర్. బిఫోర్ ఎండింగ్ ద సెమినార్, I would like to share one incident with you people. I was invited to attend a military cemetery, some Christian function in some military cemetery in Minneapolis. I was there a couple of weeks back, and I saw thousands and thousands and thousands and thousands of crosses. Unlike normal cemeteries, వేల మంది చనిపోయినారంట. వేల మంది సోల్జర్స్ చనిపోయినారు. అంటే అవేమి న్యాచురల్ డెత్స్ కాదు, చంపబడినారు. వేల మంది, మామూలు సమాధుల్లాగా లేవంట. థౌజండ్స్. ఐ వాస్ షాక్డ్ టు సీ, బికాస్ ఐ సా బ్లడ్ ఎవ్రీవేర్. I saw so many sons losing their fathers. I saw so many wives losing their husbands. Why did they go there? Why did they knowingly sacrifice their lives? ఎందుకు తెలిసి కూడా వాళ్ళ లైఫ్ని వాళ్ళు త్యాగం చేసినారు? తెలిసి కూడా
వాళ్ళందరూ అక్కడ చనిపోతున్న టైంలో ఈ హాల్లో కూర్చున్న మీరు నేను ఏం చేస్తున్నామంటే, కొంతమంది టీవీలు ఎదుట కూర్చున్నాము, కొంతమంది సినిమా థియేటర్లో కూర్చున్నాము. సమ్ పీపుల్ వర్ హ్యావింగ్ డిస్కషన్స్ అబౌట్ దేర్ డెత్స్, సమ్ పీపుల్. బట్ వై డిడ్ దే డై? ఫర్ పీపుల్ లైక్ యూ అండ్ మీ, వై డిడ్ దే డై? జస్ట్ టు సీ దట్ యూ అండ్ మీ ఆర్ ఫ్రీ. Right? Just to see that you and me are free, they just cut so many relationships and they just gave up their lives. But are we free? No. సో ఏ కారణం కోసమైతే వాళ్ళందరూ చనిపోయారో ఆ కారణం నెరవేరలేదు. దయచేసి వాళ్ళ చావులకు ఒక అర్థం ఇచ్చే కన్నా మనం ఫ్రీ అయిదాం లైఫ్లో. అర్థమైందా? నేను ఇటువంటి విన్నప్పుడు యూ డోంట్ నో, నా బాడీ షివర్ అవుతుంది. నేను డెసిషన్ తీసుకున్నా, అరే ఐ విల్ బికమ్ ఫ్రీ ఇన్ లైఫ్, ఫర్గెట్ అబౌట్ అదర్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఐ విల్ అట్లీస్ట్ నరేన్, లెట్ మీ బికమ్ ఫ్రీ అండ్ లెట్ మీ గివ్ ఎ మీనింగ్ టు అట్లీస్ట్ వన్ సోల్జర్స్ డెత్ దేర్. అండ్ దట్స్ వాట్ దట్ అవన్నీ నాకు జరుగుతాయండి. అటువంటివి మీరు కూడా తీసుకోండి. అట్లా ఎమోషనల్గా ఉంటేనే మనిషి పైకి వస్తాడు. భయంకరంగా వింటా టేప్స్. ఇంకా చెప్పాలంటే అసోసియేషన్ టేక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ విషయము, ఇంతవరకు చెప్పిందేమో కానీ ఇది మటుకు మైండ్లో పెట్టుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద మీ లైఫ్ చాలా ఆధారపడి ఉంటుంది. కొంతమంది పీపుల్ సైనైడ్ కంటే డేంజరస్. ఐఎమ్ సీరియస్. సైనైడ్ ఈజ్ బెటర్ దాన్ సమ్ పీపుల్. బికాజ్ అట్లీస్ట్ సైనైడ్ని చూస్తే మనము ఇది చంపేస్తుందని మనకు తెలుసు. కొంతమంది మంచిగా ఉంటారు, లేపేసుకొని వెళ్ళిపోతారు మనల్ని అందరినీ. దానికంటే సైనైడే మేలు కదా. నేను చెప్తాను కదా, ఉదాహరణకి నేను ఒకరికి ప్లాన్ చూపించి, హీ వాజ్ సో ఎక్సైటెడ్. ప్లాన్ చూసి, ఫెంటాస్టిక్ బిజినెస్, వై డింట్ ఐ సీ దిస్ బిజినెస్, ఐ మీన్ ఫర్ ద పాస్ట్ దీస్ మెనీ ఇయర్స్ నరేన్, ఎందుకు ఇంత లేట్గా చూపించినావు, నా కోసమే పుట్టింది, రేపే నీకు డబ్బు ఇస్తాను, రేపు పొద్దున ఇంటికి వచ్చాయంటే నేను ఓ మ్యాన్ ఫెంటాస్టిక్ అని ఈరోజు టునైట్ ప్లీజ్ లిజన్ టు దిస్ టేప్ సార్ అనేసి ఇచ్చి పంపించేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి పోయేసరికి ఆయన కూర్చోంటాడు, ఆయన పక్కన ఇంకొక ఆయన కూర్చోంటాడు. మ్యాటర్ మీకు అర్థమైంటుంది, ఓకేనా? కూర్చోంటాడు. నేను పోతేనే నిన్న రాత్రి నా నవ్వు ఏముండదు. రా బాబు రా, అది సార్ టేప్ విన్నారంటే, యాక్చువల్గా నువ్వు క్యాసెట్ ఇచ్చినావు కదా, ఇంటికి పోయేటప్పుడు మా వాడు అదిగో మా ఫ్రెండ్ వీడు ఎదురైనాడు, ఇవన్నీ జరగవంటలే నాయన యాక్చువల్గా అంటే, అది కాదు సార్ అదేదంటే ఆయన నవ్వుతా అంటాడు పక్కన కూర్చునేసి. ఇట్లా ఏం సార్ అంటే, లేదు నాయన యాక్చువల్గా ఇవన్నీ వర్కౌట్ కాదంటలే, మీరు ఏదో తిరుగుకొని చేసుకుంటున్నారు, ఇవన్నీ నిలబడేవి కాదు, ఇదంతా దిస్ విల్ నాట్ వర్కౌట్, డోంట్ వరీ అబౌట్ ఇట్. మై సజెషన్ టు యూ ఈస్ జస్ట్ స్టాప్ డూయింగ్ ఇట్ అండ్ పర్స్యూ యువర్ స్టడీస్. నాకే మళ్ళీ ఉల్టా అంటే, ఏం సార్ వాట్ హ్యాపెన్ అంటే, లేదు నాయన నా లైఫ్కి సంబంధించిన మేజర్ డెసిషన్స్ అన్ని వీని అడిగి తీసుకుంటా. నాకు అనిపించా, ఏం మీరు గౌతమ్ బుద్ధుడా సోక్రటీసా తీసుకునేకి? ఏం ఫిలాసఫరా వివేకానంద స్వామి? సార్ బిజినెస్ చెయ్యొచ్చా? నేను ఆ రోజు చెప్పిన, సార్ ఒక్క విషయం మీరు ప్లీజ్ డోంట్ మైండ్ ఐ టెల్ యు అంటే చెప్పన్నాడు. ఇన్ని రోజులు ఈయన సజెషన్స్ తీసుకున్నట్టు అవునన్నాడు. అందుకే ఇట్లున్నారు లైఫ్లో మీరు, అందుకే అట్టున్నారు. నేను చెప్తున్నా కదా, మీరు అందుకే అట్టున్నారు. మరి ఇట్టున్నందుకు వాడు ఫోజ్ ఎందుకు పక్కన ఇట్లా కాలు మీద కాలు వేసుకొని? అవునా కదా? మీరు సగం పైకి రాకపోవడానికి కారణమే కోపం వస్తుంది అని చెప్పలేం, బ్రిడ్ సిస్టమ్ ఉండలే, అవునా? మళ్ళీ యాటిట్యూడ్ బ్రిడ్ సిస్టమ్ అంతా క్లోజ్ చేసేస్తాయి, నవ్వేది మళ్ళా ఓకే సార్ ఫెంటాస్టిక్ అని. మ్యాటర్ ఎట్లుంటుందంటే, ఏందిరా నువ్వు అసలు, నువ్వు బైక్ రావు, విన్ని బైక్ రా నీవు. అర్థమైందా? సో నేను చెప్తున్నా కదా, ఇట్లాంటి అసోసియేషన్ని కట్ చేసి పడేసేయండి. కట్ ఇట్ ఆఫ్. డోంట్ ఈవెన్ ట్రై టు ఓకే ఐఎమ్ ట్రైంగ్ టు డూ, డోంట్ ట్రై టు ఇంప్రెస్ ఆర్ అలా టచ్ కూడా పెట్టుకోవద్దు. కట్ చేసి పడేసేయండి అంతే. కనబడమా ఏం రా బిజీగా ఉన్నాను వస్తాను అంతే. వద్దొద్దు, అట్లాంటి వాళ్ళే వద్దు. నేను చెప్తున్నా, మీ రిలేటివ్స్ అయినా కూడా వద్దు. రైట్, ఐఎమ్ సీరియస్. మీ రిలేటివ్స్ అయినా కూడా వద్దు. ఎందుకంటే నేను చెప్తున్నా, మీకు ఆ వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? పవర్ఫుల్ అసోసియేషన్ చేతిలోకి రండి. నేను చెప్తున్నా, ఒక ఉదాహరణకి మణిపాల్ రెడ్డి అసోసియేషన్లోకి వచ్చినాక లైఫ్లో ఎంత పైకి ఎదగచ్చు, నేను పైకి వస్తూ ఎంతమందిని మార్చచ్చు, నా కళని
ఎన్ని విషయాలు తెలిసినాయి మణిపాల్ రెడ్డి అసోసియేషన్లోకి వచ్చినాక, ఎన్ని విషయాలు. దీపక్ అండ్ షాలిని చౌదరిని మై అప్లయన్స్ ఇన్ కాలిఫోర్నియా ఎంత బాగా ఒక్కొక్క వాళ్ళు చేసే ప్రతి ఫోన్ కాల్ మార్చేసింది. అటువంటి వాళ్ళ చేతులు పట్టుకోండి. మీ అప్లయన్స్లో ఎక్కడో ఒక చోట అట్లాంటి ఒక పేర్ ఆఫ్ హ్యాండ్స్ ఉంటాయి. హోల్డ్ ద హ్యాండ్స్ టైట్ గైస్. టు హోల్డ్ దోస్ హ్యాండ్స్ యూ మైట్ నీడ్ టు లీవ్ సమ్ హ్యాండ్స్. కొన్ని చేతులు పట్టుకోవాలంటే కొన్ని చేతులు వదలాల్సిందే. అన్ని చేతులు పట్టుకునేకి లేదు, కొన్ని చేతులే పట్టుకోండి. ఏ చేతులు మిమ్మల్ని బైక్ తీసుకొని వస్తాయో చెప్తున్నా కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ మణిపాల్ కాల్ మీ ఆఫ్టర్ మై డైమెన్షిప్. వెన్ ఎవర్ మణిపాల్ కాల్స్ మీ చూడండి, ఆ రోజు ఫోన్ వచ్చింది. ఐ వాజ్ టాకింగ్ టు వన్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్. సేమ్ మీకు తెలుసు కదా, ఇంకా నెగిటివ్ కైండ్ ఆఫ్ పర్సన్. ఆయనకి ఎప్పటికి అర్థం కాదు. ఏం బాబు నువ్వు కార్ కొన్నావంట, ఏం బాబు ఎట్లా చేస్తావు, ఎంత చెప్పినా అర్థం చేసుకోడు. ఏం చెప్పేది ఇంకా ఆయనకి, అవునా ఆడ కూర్చొని. సో ఆయన వచ్చినా నేను లైట్ తీసుకున్నాను. సమ్ పీపుల్ షుడ్ బి లైక్ దట్ అని. హీ వాజ్ సిట్టింగ్ దేర్. జస్ట్ దెన్ మణిపాల్ కాల్ మీ. వెన్ ఎవర్ మణిపాల్ కాల్ ఐ స్పీక్ ఓవర్ స్పీకర్ ఫోన్ అనమాట. బికాస్ ఐ వాంట్ టు బి ఇన్ దిస్ పొజిషన్, అటెంటివ్గా ఉంటాను నేను. వెన్ ఎవర్ మణిపాల్ కాల్స్ మై పొజిషన్ విల్ బి లైక్ మై కింగ్ కాల్డ్ అండ్ ఐఎమ్ హిస్ సోల్జర్, రైట్. మా రాజు నిజంగా అట్నే ఉంటుంది నాకు, రైట్. ఆయన కాల్ చేసినాడు, ఐ ఫర్గాట్ మై సరౌండింగ్స్. ఈయన కూర్చున్నా అన్ని మర్చిపోయినా. ఎస్ మణిపాల్ అనేసి చెప్తేనే మణిపాల్ రెడ్డి సో నరేన్ ఓకే వాట్ ఆర్ యువర్ ప్లాన్స్. అది యూ సెంట్ మీ ఏ మెయిల్ రిగార్డింగ్ ఆస్ట్రేలియా బిజినెస్, రైట్. యా విల్ లుక్ ఆఫ్టర్ దట్. ఓకే యు నో దీపక్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ యూకే in 2 days. You have to send some people there. You have got some group coming up there, very good. Okay adidi and ఇండియాకి వచ్చే ముందు నేను సింగపూర్ పోతున్నా తెలుసు కదా, సింగపూర్లో కూడా నువ్వు టీం అంతా చెప్పి ఓకే అంతా అయిపోయింది, వెరీ గుడ్ అనేసి ఫెంటాస్టిక్ అనేసి పెట్టేసినాడు ఫోన్. పెట్టేసినాక చూస్తే ఈయన చూస్తా ఉన్నాను నన్ను. సార్ సారీ సార్. ఏం సార్ అంటే, ఏంది బాబు సింగపూరు, ఆస్ట్రేలియా, లండను, రష్యా ఇవన్నీ ఏంటివి అంటే, ఏంటివి సార్ దేశాలంటే, అదే బిజినెస్. ఏం బిజినెస్ ఏంటి సార్, అదే మీరు చూస్తున్నారు కదండి. ఏంది అదే కిట్టా. చెప్తానా, పాపం అనిపిస్తుంది నాకు. ఆయనకి మేము దేశాల గురించి ఆలోచిస్తా అంటే, ఈయన గల్లీలో నడుస్తుందా బిజినెస్, ఈ ప్రోడక్ట్లు ఎవడన్నా కొంటాడా, దేశాల గురించి ఆలోచిస్తాం. ఊర్లు మనుషులు కాదు. స్పాన్సరింగ్ కంట్రీస్, రైట్. చెప్తానా, అట్లాంటి మనుషులు. ఇప్పుడు మీరే చెప్పండి, కామన్ సెన్స్ ఇంకిత జ్ఞానం పెట్టి చెప్పండి, ఎవడి చేయబట్టుకోవాలా? ఇట్లాంటి వాళ్ళు చెయ్యా, మణిపాల్ రెడ్డి చెయ్యా? చెప్తానా, ఇట్లాంటి వాళ్ళు చేయబట్టుకున్నా అంటే చెప్తున్నాను కదా, వాళ్ళ విజన్ ఎక్కడి వరకు ఉంటుంది తెలుసా? ఈరోజు ఏం సినిమా పోదాము సాయంత్రము, ఈ వీకెండ్ ఎట్లా, లేదా ఈ మంత్, ఒక నెలకి మించి ఒక రోజు కూడా వాళ్ళ విజన్ ఉండదు. ఒక్క నెలకు మించి ఒక రోజు కూడా ఉండదు. ఇట్లాంటి మనిషి చేయబట్టుకున్నామంటే తరతరాలకు విజన్ ఉంది, జనరేషన్స్ విజన్. పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. అట్లాంటి చేయిలు కుప్పలు కుప్పలు ఉన్నాయి మీ అప్లయన్స్లో. ఒక చేయికి పట్టుకోండి, వదలద్దండి చెప్తున్నాను. ఎట్లా ఉండాలంటే అసలు యూ షుడ్ ట్రై అండర్స్టాండింగ్ దిస్. దట్స్ ఇట్ గైస్. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐ కవర్డ్. నేను ఏమనుకున్నాను అదంతా మీకు కన్వే చేశాను. ఇంకా ఫైనల్ థింగ్ ఎండ్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ సమ్ factor, very important factor. So many people called me after my diamondship. So many people who came to Tirupati, they inquired, Naren, you went diamond in such a young age, how is your feeling? I didn't have any feelings, I am serious. Nakata em amma nenu nak ledhu adi, I am not like that. And some people, Naren, side of this pay, what is the secret? Nake question vastundi, em secret undira na daggara ani. నేను చెప్తున్న ప్రాబ్లం ఏమంటే తెలుసా, ఇఫ్ సమ్మన్ ఇస్ థింకింగ్ ఏదో సీక్రెట్ ఉందని, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దోస్ పీపుల్. బికాస్ సీక్రెట్ లేదు, ఆరాంగా చేసినాను అంతే, నాకేం లేదు. ఒక్క ఫ్యాక్టర్ ఏం తెలుసా, అది ఎందుకో అది ఐ డోంట్ నో, సమ్ పీపుల్ మైట్ హ్యావ్ ఇట్, భయం లేదు అంతే. ఐ సీ కుమార్ శివరామకృష్ణన్ టాకింగ్, ఐ సీ బిల్ బ్రిట్ స్పీకింగ్. ఈవెన్ ఐ టోల్డ్ ఇన్ ద క్యాసెట్, ఐ టోల్డ్ ఇన్ మై క్యాసెట్, ఐ కెన్ బి లైక్ బిల్ బ్రిట్, రైట్? ఐ కెన్ బి లైక్ దెమ్ బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ బిల్డింగ్ ఇట్, దట్స్ ఇట్. భయపడే దేనికి, అబ్బా ఏమ్రా నాయనా బిల్ బిట్టు, ఏమ్రా కుమార్, లేదు అట్లాంటివి ఏం లేవు. మీకు ఇచ్చేది కూడా నేను ఒకే మెసేజ్ చెప్తున్నాను కదా. నేను మా డాడీకి భగవద్గీత చదువుతాడు, భగవద్గీత చదువు అడిగిన, నాన్న ఇంత పెద్ద బుక్ ఉంది కదా, ఈ బుక్ మెసేజ్ ఏంటంటే, మా నాన్న ఒక వర్స్ చూపించినాడు. ఐ థింక్ ఇట్ కమ్స్ ఇన్ 3rd chapter, ఐ డోంట్ నో 3rd chapter 18th poem, or ఇట్ గోస్ లైక్ దిస్, సమ్ సాంస్క్రిట్లో, క్లైబ్యం మాస్మగమః పార్థానైతత్వ యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. What is the meaning of that? It is the gist of Gita. What is it ante?
బీ ఫియర్లెస్. దట్స్ ఇట్. బీ ఫియర్లెస్. భయపడద్దు. మీరు ఎట్లా ఉండాలి తెలుసా? యు నో హౌ యూ షుడ్ బి, యు నో హౌ యూ షుడ్ థింక్. వావ్, Naren did it. Fantastic. Naren, Anjali, young couple did it. Awesome, great. But don't get amazed by it. Your thinking should be, they did it, fantastic. Now it's our turn. Now it's our turn. We will prove what we are and what we really are made of. మా లోపల ఏముందో మేము చూపిస్తాము ప్రపంచానికి. నరేన్ అయినాడు, బాగానే ఉంది, నరేన్ నుంచి మేము ఇన్స్పిరేషన్ తీసుకుంటాము, ఓకే, అంతే, ఎండ్ అయిపోలాడికి. మా నరేన్ ఎట్టయినాడు, బాబా బలి ఎందురా సూపర్, అట్లా అనుకోవద్దు. నేను చెప్తున్నా కదా, నేను చేసినా అది నా తప్పు కాదు, మీరు చేయండి. మీరు చేయకపోతే మీ తప్పు అది. నౌ ఇట్స్ యువర్ టర్న్, యూ గాట్ టు డూ ఇట్ నౌ. మీరు ప్రూవ్ చేసుకోండి. మీరు అందరు చెప్తున్నా కదా, అన్నీ చెప్పేసిన, నేను కుక్కలు జరుపుకునేది కూడా చెప్పిన. ఇంకా మీకు తెలియదు ఏమీ లేదు. నా బిజినెస్ని మొత్తం మీ ముందు పెట్టినా, ఇంకా మీరు చేయండి అంతే. Just get ready for that and be prepared and believe in that you are going to be successful, very highly successful. That's it. And before ending, I would like to tell you one statement which I read in a book given by Manipal Reddy, Success Makeover by Wes Davis. Too much ఉంది. ఆ బుక్ చదివినప్పుడు ఒక పేజ్లో రాస్తున్నారనమాట, చనిపోయినాక మనం పైకి పోయినప్పుడు దేవుడు వచ్చేసి మన భుజం తట్టి చెప్పాలంట, షోల్డర్ని ఇక్కడ ప్యాట్ చేసి, ఫెంటాస్టిక్, it was worth sending you onto earth, you served my purpose. అర్థమైందా? అంటే తెలుగులో ఏమంటే, మనం పైకి పోయినాక దేవుడు మన భుజం తట్టి, భలే బతుకు బతికినవరా, నిన్ను పంపించి నేను ఒక మంచి పని చేసిన దేవుడు అనుకోవాలంట. అట్లాంటి బతుకు మనం బతకాల. రైట్? నేను ఈ క్వశ్చన్ నేను నిజం చెప్తున్నా, కొంతమందిని క్లోజ్గా ఉన్న వాళ్ళని అడుగుతాను, అరే సీరియస్గా చెప్పరా, నువ్వు పైకి పోయినాక దేవుడిని భుజం తడతావంటే తల ఉంచుకుంటారు. చెప్తున్నా, ఎందుకు బతుకుతున్నారో కొంతమందికి తెలియదు అనమాట. ఇంకా పైకి నేను చెప్తానులే, దేవుడికి కోపం వచ్చింది, పైకి పోతే కొడతాను, ఏంద్రా నీవు పంపించింది ఏంది, నిన్ను పంపించింది ఏంది, నువ్వు చేసింది ఏందిరా అని కొడతాడేమో. సీరియస్ చెప్తాను, వేస్ట్ చేయొద్దని నేను చెప్తున్నా. ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్, డోంట్ వేస్ట్ ఇట్. You should live in such a way that God will, నేను చెప్తున్నా, my shoulder is reserved. Definitely God is going to pat here. Naren, awesome man. ఖచ్చితంగా ఉంటుంది, చెప్తాడు ఖచ్చితంగా. ఇట్స్ నౌ యువర్ డ్యూటీ. యూ షుడ్ లివ్ ఇన్ సచ్ ఏ వే దట్ మీ లైఫ్ భయంకరంగా బతకండి, పక్కన వాళ్ళది భయంకరంగా బతకండి, నవ్వు పెట్టుకోండి, ఫేస్లో ఎనర్జీ పెట్టుకోండి ప్రతి క్షణం. ఇందాక మన బారిల్ గారు కూడా చెప్పారు, యూ డోంట్ నీడ్ టు అచీవ్ సంథింగ్ టు బికమ్ హ్యాపీ, యూ హ్యావ్ టు బి హ్యాపీ టు అచీవ్ సంథింగ్. రైట్? అవన్నీ పెట్టుకోండి మైండ్లో. అవన్నీ ఎవరు చెప్పినా మేమంతా సేమ్ థింగ్ అండి. ఇట్స్ అబౌట్ ద సేమ్ స్టఫ్. రైట్? నౌ ఇట్స్ యువర్ డ్యూటీ. రైట్? ఆర్ యూ రెడీ ఫర్ దిస్? ఆర్ యూ ఆల్ డైమండ్స్? God bless you guys. Awesome talking to you people. Thank you very much. ఇందులో సూచించిన మెళకువలు, విధానాలు చాలా మందికి చక్కగా పనిచేసి ఉండొచ్చు. ఇవి మీకు కూడా పనిచేస్తాయని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఇందులో సూచించిన ఐడియాలు మీరు దృఢమైన లాభించే యాంబే బిజినెస్ ని స్థాపించుకోవడంలో మీకు సహాయపడతాయని మేము ఆశిస్తున్నాం. ఈ టేప్ని యాంబే కార్పొరేషన్ వారు స్వతంత్రంగా తయారు చేశారు. దీని కొనుగోలు ఐచ్ఛికమై బిజినెస్ సపోర్ట్ మెటీరియల్ కి కొనుగోలు అగ్రిమెంట్ లో సూచించిన రిఫండ్ పాలసీకి పరిమితమై ఉంటుంది. టేపుల కొనుగోలు మున్ముందు ఎప్పుడైనా ఆపివేయచ్చు.